ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్న వారిని ఐ డోంట్ కేర్ అంటున్నారట అధికార పార్టీ ఎంపీ. సీఎం ఎదుటే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నిరసన గళం వినిపించిన పరిస్థితుల్లో మార్పు రాలేదట. సొంత పార్టీ ఎమ్మెల్యేల దూరం పెడుతున్నారని గ్రహించిన సదరు ఎంపీ సైతం తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నారట. అంతేకాదు, ఓ మంత్రి ఫోన్ చేస్తే పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదట. ఇందుకీ ప్రోటోకాల్ ఇష్యూ ఎదుర్కొంటున్న ఆ ఎంపీ ఎవరు? ప్రోటోకాల్ ఇష్యూ వెనుకున్న అసలు సమస్య ఏంటి? పెద్దపల్లి ఎంపీ వంశీ వర్సెస్ ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ ఆగ్రహం. ఐ డోంట్ కేర్ అంటున్న కాకా వారసుడు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సొంత పార్టీ ఎమ్మెల్యేలే దూరం పెడుతున్నారట. ఎన్నికల సమయంలో వంశీకృష్ణ గెలుపు కోసం కష్టపడిన వారంతా ఇప్పుడు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదట. చెన్నూర్, ధర్మపురి, బెల్లంపల్లి నియోజకవర్గాలకు తప్ప మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు పెద్దగా ఆహ్వానించడం లేదట. పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ గడ్డం వంశీ నిరసన గళం వినిపించిన పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదట. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకపోవడంపై పెద్దపల్లి పార్లమెంటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. ఎంపీ గడ్డం వంశీ తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కాగా, ఆయన పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ తాత అయిన దివంగత గడ్డం వెంకటస్వామి కూడా ఎంపీగా ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వెంకటస్వామి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్, వినోద్ వంశీకృష్ణలకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటారనే కారణంతోనే వారికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు అనేది కాకా వర్గీయుల మాట. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కోసం మంచిర్యాల జిల్లా నుండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్ కూడా పోటీ పడుతున్నారు. ప్రేమ్ సాగర్ రావుకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు వివేక్ అండ్ ఫ్యామిలీ లీడర్స్ కు ప్రాధాన్యత లేకుండా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక రాజకీయంగా దూకుడు మీదున్న వంశీకృష్ణకు ఛాన్స్ ఇస్తే పార్లమెంటు రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకుంటారనే కారణంతోనే ఆయన్ని దూరం పెడుతున్నారనేది మరో టాక్. అందుకే ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, కావాలనే ఫ్లెక్సీల్లో ఫోటోలు వెయ్యడం లేదట. ఒకవేళ వేసినా కనిపించినట్లుగానే ఫోటోలను ప్రింట్ వేయిస్తూ ఉండడంతో తానేమీ తక్కువ కాదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారట వంశీకృష్ణ. ఇక జిల్లాలో ఓ మంత్రికి వివేకుకు మధ్య గ్యాప్ ఉందట. పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యేలంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చినట్లుగా కనిపించినా ఇప్పుడు మాత్రం ఎంపీ హోదాలో వంశీని అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదట. ప్రోటోకాల్ పాటించకపోవడానికి సదరు మంత్రే కారణమనే అనుమానాలు ఎంపీ వర్గీయుల నుండి వ్యక్తమవుతున్నాయట. అధికారులు ఎంపీకి సహకరించవద్దంటూ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ మంత్రి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవడం లేదనే గుసగుసలు పెద్దపల్లి కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎలాగూ తన తండ్రి వివేక్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనెందుకు తగ్గాలి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారట ఎంపీ గడ్డం వంశీ. రాజకీయ పార్టీలు వేరైనా కరీంనగర్లో ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి కోసం ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తారా, లేక ఇలాగే డిషుం అంటూ నిత్యం కయ్యానికి కాలు దువ్వుతారో చూడాలి.